జనరల్ వెంచర్స్లో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎక్కడ లేదు. 2015లో తీసుకున్నాను సార్ నేను. 4000 సార్. తీసుకున్నాక అది ఇప్పుడు డిస్ట్రిక్ట్ భువనగిరి డిస్ట్రిక్ట్గా డిక్లేర్ అయింది. టుమారో వరల్డ్ పక్కనే కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసింది. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ ఒక రెప్యూటెడ్ కంపెనీ ఉంది. రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా వెంచర్స్ చేశారు ఇప్పుడు దాకా వీళ్ళు. అండ్ దే హ్యావ్ ఎ ఓన్ బిల్డింగ్, దే ఓన్ ఫెసిలిటీ, స్టాఫ్ అంతా బాగున్నారు. నిశ్చింతంగా యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. నమస్తే, మనతో పాటు ప్రహ్లాద్ గారు ఉన్నారు. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కస్టమర్. ముఖ్యంగా అంటే చాలా రోజుల నుంచి తను 2015లోనే ప్లాట్ తీసుకొని అక్కడి నుంచి అంటే అప్పటి నుంచి ఈ సంస్థతో వారికి అనుబంధం ఉంది. ప్రహ్లాద్ గారు చెప్పండి, మీ అంటే అనుభవం ఎట్లా తెలిసింది మీకు ఈ ప్రాజెక్టు అంటే ఇక్కడ ఈ వెంచర్? సో మా ఫ్రెండ్ ఒకతను చెప్పారు, ఇట్లా నేను యాక్చువల్గా ఒక ప్లాట్ తీసుకోవాలని చూస్తున్నాను అనమాట వెంచర్లో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో. సో జనరల్ వెంచర్స్లో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఇన్క్రెడిబుల్ ఇండియా కంపెనీ ఉంది, రెప్యూటెడ్ కంపెనీ రియల్ ఎస్టేట్ దాంట్లో. నేను చెప్పాను అనమాట, రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను, వెంచర్ స్టార్ట్ అవుతుంది, ఓ తర్వాత 3-4 ఇయర్స్ 5-6 ఇయర్స్ తర్వాత మళ్ళీ దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటుంది. ఆఫీస్ ఎక్కడ వెళ్ళే ఇక్కడ అంత కంపెనీ ఉంది, ఇట్లా పర్మనెంట్ ఆఫీస్ ఉంది. సో వెళ్ళాము, కలిసాను. టీమ్ హెడ్ మిస్టర్ మారిస్ గారు అని చెప్పిన్నారు. ఆయనతో కలిసి మాట్లాడి సాటిస్ఫై అయ్యి చెప్పేసి దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ దిస్ వెంచర్లో. రిజిస్ట్రేషన్ నా పేరు చేస్తున్నారు. అక్కడ నేను తీసుకున్నాను ప్లాట్ వెళ్ళి చూశాను అనమాట. ఎవ్రీ సండేస్ ప్లాట్ విజిటింగ్ ఉంటుంది. ఆ ప్లాట్ వెళ్ళి చూశాను, బాగా మంచిగా అనిపించింది ఏరియా అంతా. సో నేను తీసుకున్నాను ప్లాట్ అక్కడ. మీరు ఎప్పుడు ఎంతకాలం క్రితం తీసుకున్నారు? ఇప్పుడు 2015లో తీసుకున్నాను సార్ నేను ప్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, అది ఇన్స్టాల్మెంట్ ప్లేస్ అయిపోయింది, రిజిస్టర్ కూడా అయిపోయింది. ఆ ప్లాట్ నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. అప్పుడు ఎంతకు తీసుకున్నారు? గజం ఎలా ఉంది? అప్పుడు 4000 సార్, 4500 తీసుకున్నాను నేను. ఇక్కడ టుమారో. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు చూడండి సార్, అది నా లక్కీ అనుకోవాలి. తీసుకున్నాక అది ఇప్పుడు డిస్ట్రిక్ట్ భువనగిరి డిస్ట్రిక్ట్గా డిక్లేర్ అయింది. డిస్ట్రిక్ట్ అయినాక అక్కడ దాని టుమారో వరల్డ్ పక్కనే కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసింది అక్కడ. ఓకే, సో దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు డెఫినెట్గా కలెక్టర్ ఆఫీస్ వచ్చాక ఫ్యూచర్లో దే విల్ బి డెవలప్మెంట్, గుడ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు అక్కడ ఏరియా ప్రైస్ కూడా పెరిగిపోయింది, ఇంకా అక్కడ డెవలప్మెంట్ కూడా బాగా అయింది మా ప్రాజెక్ట్లో. సో దే ఇస్ ద గుడ్ ఫ్యూచర్ మా ప్రాజెక్ట్లో. చాలామంది కస్టమర్స్, చాలామంది మన లెక్కన ఈఎంఐలు కొనాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్ ఇది దిస్ ఈస్ ఏ కంపెనీ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ దిస్ ఇస్ ఫర్ ఇప్పుడు వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఏ ప్లాట్ ఆర్ సంథింగ్ బిహాండ్ యువర్ ఏరియా, ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ కంపెనీ ఒక రెప్యూటెడ్ కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా వెంచర్స్ చేశారు ఇప్పుడు దాకా వీళ్ళు. నాట్ ఓన్లీ ఏ సింగిల్ వెంచర్, దాదాపు 7-8 వెంచర్స్ దాకా ఎక్కువ నాకు తెలిసినట్టు. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. అండ్ దే హ్యావ్ ఎ ఓన్ బిల్డింగ్, దే ఓన్ ఫెసిలిటీ, స్టాఫ్ అంతా బాగున్నారు. సో నిశ్చింతంగా యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. దట్ ఈస్ మై సిన్సియర్ దిస్ థింగ్ థాట్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.